హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చిన్న పెద్ద ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఇది కథ మాత్రమే. ఇందులో చెప్పబడ్డ చూపబడ్డ దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కల్పితమే. నిజ జీవితంలో దెయ్యాలు ఉంటాయి అని మిమ్మల్ని నమ్మించడం మా ఉద్దేశం కాదు. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. సమాధుల్లో ఉంటాయి రాగి నాణాలు, రాగి నాణాలు. నాకిష్టమైనవి నాణాలు, రాగి నాణాలు, రాగి నాణాలు. నా ముత్తి పేరు పెట్టుకున్న పొట్టి దెయ్యం, నాకిష్టమైన దోస్తి పిల్లి దెయ్యం. కూని రాగాలు తీస్తున్న పొట్టిదయానికి ఊర్లో ఏదో హడావిడైనట్టు వినిపిస్తే ఎగురుకుంటూ వెళ్లి చూస్తే పెళ్లి జరుగుతుంది. తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దెయ్యం పట్టడంతో అందరూ భయపడిపోతున్నారు. నా చేతుల మీదుగా ఇప్పటికి 100 పెళ్లిళ్ళు చేయించా కానీ ఇలా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి దెయ్యం పట్టడం ఎప్పుడు చూడలేదు. నీది మా ఊరు కాదు కాబట్టి నీకు ఇదంతా కొత్తగా ఉంది, కానీ మా భాగ్యవిహార్ ఊరు వాళ్ళకి కొత్త ఏం కాదు. నాకు ఎందుకు ఈ దెయ్యాల పెళ్లి, నేను పారిపోతా అని అక్కడి నుండి పారిపోయాడు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దెయ్యం పట్టిన విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద మండపానికి చేరుకుని పెళ్లి కూతురు తండ్రిని చెడమడా తిట్టి, నీ మొండి మూర్ఖత్వం వల్ల ఇదంతా. మాకందరికీ నచ్చినా నచ్చకపోయినా పిశాచాల విందు ఆచారం పాటిస్తున్నాం కదా. నువ్వు పెద్ద నాస్తికుడు గాని పిశాచాల విందు లేదు గిందు లేదు అని వాటిని సంతృప్తి పరచలేదు. అందుకే అవి నీ కూతుర్ని అల్లుణ్ణి ఆవహించాయి. నాకు బుద్ధి వచ్చింది. నా కూతుర్ని అల్లుణ్ణి వదిలిపెట్టండి. నేను పిశాచాల విందు చేసిన తరువాతనే ఇంకో ముహూర్తానికి నా కూతురు పెళ్లి చేస్తా. నువ్వు చేసిన ఈ తప్పుకు పరిష్కారంగా మాకు 10 విందు కావాలి, లేదో నీ కూతురు రక్తం కక్కుకు చేస్తుంది, జాగ్రత్త అని వాళ్ళిద్దరినీ దెయ్యాలు విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఇదంతా అదృశ్య రూపంలో చూస్తూ ఉంది పొట్టిదెయ్యం. ఏంటి దెయ్యాల విందా అంటే ఏంటి? అసలు ఎందుకు పెట్టాలి దెయ్యాలకి విందు? ఇదేదో ఆసక్తికరంగా ఉంది. ఈ దెయ్యాల విషయం ఏంటో తెలుసుకునే ఈ ఊరు వదిలి వెళ్తా అని ఎగురుకుంటూ వెళ్లి చెట్టెక్కింది. మరుసటి రోజు పెళ్లి కూతురు తండ్రి బాజా భజంత్రీలతో పెళ్లి కూతురికి కాబోయే అత్తనెత్తిన పిండితో చేసిన పెళ్లి కొడుకు బొమ్మలు, పెళ్లి కొడుక్కి కాబోయే అత్తనెత్తిన 3 బిందెలతో పాలు పట్టుకుని ఊరేగింపుగా శ్మశానంలోకి వచ్చి ఒక జంట సమాధులపై పిండి బొమ్మ పెట్టి దానిపై పాలు పోస్తూ ఉన్నారు. బొమ్మ కరిగిపోయే వరకు పాలు పోస్తూ ఉన్నారు. పూర్తిగా పిండి పెళ్లి కొడుకు బొమ్మ కరిగిపోగానే అందరూ శ్మశానం వదిలి వెళ్లిపోయారు. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తూ ఉంది పొట్టిదెయ్యం. చీకటి పడింది. అర్ధరాత్రి అవుతూ ఉంది. ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ జంట సమాధుల్లో నుండి 2 ప్రేతాత్మలు పాక్కుంటూ వచ్చి పొద్దున్న వాళ్ళు పోసిన పాలు పిండి ముద్దని నాలుకతో నాకుతూ ఉన్నాయి. పొట్టిదెయ్యం చెట్టుపై నుండి గెంతి వాటి ముందుకు వెళ్ళింది. పాలు తాగి పిల్ల బచ్చా దెయ్యాలారా, ఎవర్రా మీరు? ఎందుకు ఈ ఊరు వాళ్ళని ఇలా పీడిస్తున్నారు? ఆర్చేవాడివా తీర్చేవాడివా నీకెందుకు? పో! మూసుకొని నీ పని చూసుకోరా పొట్టిపోకోడి, పో అని ఆ 2 ప్రేతాత్మలు వాటి సమాధుల్లోకి వెళ్లిపోయాయి. నేను పొట్టిపోకోడినా? ఎంత మాట అన్నావే? ఉండు నీ పని చెప్తా అని కోపంగా సమాధిలోకి దూరి వాటి కోసం వెతికింది. అయినా అవి కనిపించలేదు. మరుసటి రోజు కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి శ్మశానంలోకి వచ్చి చూస్తే ఆ పిండి పాలు పసుపు రంగుగా మారి ఉన్నాయి. అమ్మయ్యా, పసుపు రంగులోకి మారింది అంటే పెళ్లికి అనుమతి తెలిపినట్టే. పదండి, పెళ్లికి ముహూర్తం పెట్టమని అడుగుదాం అని అందరూ సంతోషంగా వెళ్లిపోయారు. ఓహో, పాలు పసుపు రంగులోకి మారితే ఈ పిశాచాలు పెళ్లికి ఒప్పుకున్నట్లన్నమాట. ఇంతకీ వీటి వెనుక ఉన్న కథ మనకెవరు చెబుతారు? మనమా ఎవరికీ కనిపించం. ఇప్పుడెలా? చీకటి పడింది. 2 దెయ్యాలు శ్మశానంలో నుండి బయటకు వచ్చి ఊర్లో విద్యుత్ దీపాలకి గబ్బిలాల్లాగా వేలాడుతూ ఏడుస్తూ ఉన్నాయి.
బాబు. పాపం ఈ ఊరి వాళ్ళని ప్రశాంతంగా పడుకోనివ్వరా? అసలు మీ బాధ ఏంట్రా? నీకెందుకురా? పో, మాకు ఈ ఊరు వాళ్ళు చేసిన అన్యాయం నీకేం తెలుసు? చెప్తేనే కదా తెలిసేది. తెలుసుకొని ఏం చేస్తావరా? ఆరుస్తారా తీరుస్తారా? నీ మొహం తగలట్ట. చెప్తేనే కదరా తెలిసేది. ఆరుస్తానో తీరుస్తానో. ఒరే బుడంకై, నీ పొట్టి రూపంకి మాతో మాట్లాడడమే ఎక్కువ. నువ్వేం మా కష్టం తీర్చిన అవసరం లేదులే కానీ పో పో అని విసుగ్గా 2 ప్రేతాత్మలు శ్మశానంలోకి ఎగిరిపోయాయి. నీ పొగరు తీరుస్తా. నన్నే పట్టుపోకోడి బుడంకాయని వెటకారిస్తారా? ఉండండి, మీ పని మా అవ్వతో చెప్తా అని కోపంతో రివ్వుని ఎగురుకుంటూ మధుర వెళ్ళి జరిగిందంతా అవ్వకి చెప్పి, బాగవ్వా, నువ్వు వాటికి బుద్ధి చెప్పి నా గొప్పతనం వాటికి తెలిసేలా చెయ్యి. ఈ పొట్టి దెయ్యమంటే గట్టి దెయ్యమని నిరూపించాలి. ఇది మరీ బాగుంది. నీ మంత్రశక్తితో నువ్వే వాటిని బంధించి 4 పీకితే నీ గొప్ప. నేనొచ్చి వాటిని పట్టుకుంటే నా గొప్ప అంటారు కదరా. బంధించవచ్చు, కానీ చూస్తుంటే అవి మంచి ప్రేతాత్మల్లాగే ఉన్నాయి. అందుకే నా పరాక్రమం చూపించలేదు అని అవ్వని బ్రతిమిలాడి ఒప్పించింది. సరే అని అవ్వ పొట్టిదయం పైన కూర్చొని భాగ్యవిహార్ వెళ్ళింది. ఆ ఊరు గ్రామ పెద్దని కలిసి ఆ ఊరు సమస్య కోసం కనుక్కుంది. అవ్వా, నీలాగా చాలా మంది తాంత్రికుల్ని మా ఊరి సమస్య పరిష్కరించడానికి పిలిపించాం. కానీ ఆ 2 పిశాచాలు ఎవరికీ లొంగలేదు. వాటి వల్ల మా ఊరికి మంచే జరుగుతోంది. కానీ దెయ్యాల ఊరని మా ఊరిని చులకనగా చూస్తున్నారు. మా ఊరి పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. సరే, నేను చూసుకుంటాను. ఈ రాత్రి వాటి గోలేంటో కనుక్కుంటాను అని శ్మశానంలో అర్ధరాత్రి వరకు వేచి చూస్తే అవి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఊరు మధ్యలో విద్యుత్ స్తంభాలకి తలక్రిందులుగా వేలాడుతూ ఏడుస్తున్నాయి. ఎవరు మీరిద్దరు? ఎందుకు ఈ ఊరిని పట్టుకొని వేలాడుతున్నారు? చెప్పండి. నీకెందుకు చెప్పాలి? వెళ్ళి నీ పని చూసుకో, పో మా ఏడుపు మమ్మల్ని ఏడవనివ్వు. నువ్వు పో ముసలి అని తుర్రుని ఎగిరిపోయి సమాధుల్లోకి దూరిపోయాయి. శ్మశానంలోకి వెళ్లి అవ్వ మంత్రం చదివి రండి బయటకి, లేదో మీ ఇద్దరిని భస్మం చేసి పైలోకాలకి పంపిస్తాను అని ఎంత గట్టిగా పిలిచినా బయటకు రాలేదు. అవ్వ వాటిని పాతిపెట్టిన సమాధిపై తన మంత్రదండంతో కొట్టబోయింది. అవ్వ మంత్రదండం సమాధిని తాకగానే తుల్లిపోయి దూరంగా పడింది. పేతాల మంత్రదండంకి భంగపాటు. ఎవరు వీళ్ళు? నా శక్తికే దొరకడం లేదు. పొట్టిదెయ్యం పరుగును వెళ్లి మంత్రదండం తెచ్చి అవ్వకిచ్చింది. ఏంటవ్వా ఇది? నీకే లొంగన ప్రేతాత్మలా ఇవి? అవి దాక్కున్న సమాధి మహిమరా పొట్టి, అంతేకాని ఆ ప్రేతాత్ముల మహిమ కాదు. పద, వీటి సంగతి రేపు చెప్తాను అని మరుసటి రోజు గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి అసలు ఆ దెయ్యాలు ఎవరు ఏంటి అనే విషయాలు కనుక్కుంది. ఈ ఊర్లో పెళ్లి చెయ్యాలి అంటే పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కొడుకు అమ్మ బాజా భజంత్రీలతో, ఒకరు రాగి పిండితో చేసిన పెళ్లి కొడుకు బొమ్మ, ఇంకొకరు పిండి కరిగి అన్ని పాలు తీసుకువెళ్ళి వాటి సమాధిపై పిండి బొమ్మ పెట్టి పాలతో స్నానం చేయించి బొమ్మ మొత్తం కరిగిపోయాక వెనక్కి వచ్చేస్తారు. రాత్రి ఆ పిశాచుల సమాధుల్లో నుండి బయటికి వచ్చి తనివి తీరా ఆ పిండి కలిపిన పాలు నాకుతాయి. దానినే పిశాచాల విందు అంటాం. ఆ విందు అవి స్వీకరిస్తే మరుసటి రోజుకి పాలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. అంటే పెళ్లికి అనుమతి ఇచ్చినట్లు. పాలు ఎరుపు రంగులోకి మారితే పెళ్లిని నిరాకరించినట్టు. కాదు కూడదు అని పాలు ఎరుపు రంగులోకి మారాకి కూడా పెళ్లి చేస్తే ఆ జంటకి పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని ఆవహించి చంపేస్తాయి. అదేంటి? వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపడం ఎందుకు? పాలు ఎరుపు రంగులోకి మారాయి అంటే దాని అర్థం ఆ జంటకి పెళ్లి ఇష్టం లేదు అని. అయినా పెద్దవాళ్ళు బలవంతంగా మాయ చేసో మధ్యపెట్టో వారి పెళ్లి చేయిస్తున్నట్టు అన్నమాట. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ శిక్ష. ఓహో, ఇంతకీ వాళ్ళ తాలూకా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ కుటుంబంలోని 2 చచ్చి ప్రేతాత్మలై ఊర్లో వాళ్ళని హింసిస్తున్నారని వాళ్ళని ప్రజలు సూటిపోటి మాటలు అనడంతో వాళ్ళ 2 కుటుంబాలు చెప్పా పెట్టకుండా ఊరు వదిలి ఎటో వెళ్లిపోయారు. మీకు సగం కథ మాత్రమే తెలుసన్నమాట. సరే, మిగతా కథ నేను తెలుసుకుంటాను. వాటి నుండి మీ ఊరికి విముక్తి ఇప్పిస్తాను అని రాత్రంతా శ్మశానంలో వేచి చూసింది. కాని అవి సమాధిలో నుండి బయటకు రాలేదు. ఇదేంటిది? 25 సంవత్సరాలుగా ఉన్న ఆచారం కాదని పిశాచాలు విందు చేయకుండా పెళ్లి చెయ్యడం ఏంటి?
అదే కదా వదినా, ఆ పిశాచాల చేతిలో మూడింది వీళ్ళకి. పద చూద్దాం, రాత్రికి పిశాచాల పంచాయితీ. మంత్రాలవికి దొరకకుండా ఉండేందుకు సమాధి విడిచి రాకుండా ఉన్న ప్రేతాత్మలు రెండింటిని బయటకు రప్పించడానికి ఈ పెళ్లి నాటకమాడింది అవ్వ. సరిగ్గా పెళ్ళవుతున్న సమయంలో ప్రేతాత్మలు రెండు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులోకి దూరిపోయాయి. ఎంత ధైర్యం మా అనుమతి లేకుండా పెళ్లి చేయడానికి! ముందుగానే అవ్వ మండపం చుట్టూ జ్వాలారక్షని పెట్టి సరిగ్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులోకి ప్రేతాత్మలు ప్రవేశించగానే జ్వాలారక్షని వెలిగించింది. అందులో రెండు ప్రేతాత్మలు బందీ అయిపోయాయి. మమ్మల్ని బంధిస్తావా? మర్యాదగా రక్ష తీయు, లేదో మేము ఆవహించిన ఈ జంటని చంపేస్తాం. నేనుండగా అది జరగదు, కావాలంటే ప్రయత్నించు. ఆ మాటకి రెండు ప్రేతాత్మలకి కోపం ముంచుకు వచ్చి పక్కనే ఉన్న దీపం కుందుని తీయబోయాయి. కాని ముట్టుకోలేకపోతున్నాయి. జ్వాలారక్ష అంటే ఆషామాషి అనుకున్నావా? మర్యాదగా ఆ ఇద్దరిని వదిలి ఈ గాజు సీసాలోకి రండి, లేదో గాలిలో కలిపేస్తాను. ఆ రెండు ప్రేతాత్మలు మంత్రాలవ్వ శక్తి ముందు తల వంచక తప్పలేదు. పెళ్లి జంటని వదిలి గాజు సీసాలో దూరిపోయాయి. గ్రామ పెద్దగారు, శ్మశానంకి వెళ్దాం పదండి. వీటిని శాశ్వతంగా నాశనం చెయ్యాలి. ఊర్లో అందరూ తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండండి. ఆ మాటకి ఊర్లో అందరూ ఇంటికి వెళ్లిపోయారు. మంత్రాలవ్వ ఆ గాజు జాడి తీసుకుని నడుచుకుంటూ శ్మశానం వైపు వెళ్తుంది. వెనుకే గ్రామ పెద్ద నడుస్తూ ఉన్నాడు. అదృశ్య రూపంలో పొట్టిదేం వెళ్తూ ఉంది. అవ్వా, మేము మంచి చేస్తున్నాం, నువ్వు చూస్తే మంచి తాంత్రికురాలిలా ఉన్నావు, మమ్మల్ని విడిచిపెట్టు. అవునవ్వా, మేము బలవంతపు పెళ్లిళ్ళు జరగకుండా ప్రేమ ఉంటేనే పెళ్లి జరిగేలాగా చేస్తున్నాం, మమ్మల్ని వదిలిపెట్టు. పొట్టిదయ్యం, నువ్వు మధిర వెళ్ళి నా గదిలో ఉండే జొజుమర పెట్టి తీసుకురా. అలాగే పిల్లిదయ్యాన్ని వెంట పెట్టుకునిరా. సరే అవ్వా, చిటికలో వెళ్ళి వస్తా అని పొట్టిదయ్యం ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఎవరితో అవ్వ మాట్లాడుతున్నావు? పొట్టిదయ్యంతో. అది నీకు కనిపించదులే. ఆ రెండు ప్రేతాత్మలు అవ్వని వేడుకుంటూ ఉన్నాయి. అసలు ఎవరు మీరు? ఏంటి మీ కథ? సరిగ్గా 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మమ్మల్ని ఇలా ప్రేతాత్ములుగా మార్చేసింది. నా పేరు సుధారాణి, మాది ఈ ఊరే. నాన్న విమల్రావు, వికాస్ బాబు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. పక్కపక్కనే ఇల్లు కట్టుకున్నారు, పెళ్లిళ్లు చేసుకున్నారు. మా రెండు కుటుంబాలకి బంధుత్వం లేకపోయినా వరసలు పెట్టి పిలుచుకునే అంత చనువుగా ఉండేవాళ్ళం. మా అమ్మ అరుణ నేను పెళ్ళైన 5 సంవత్సరాలకి పుట్టా అని నన్ను చాలా గారభంగా చూసుకునేవాళ్ళు. వికాస్ మావయ్య భార్య కుమారి అత్త, వాళ్ళకి 2 పిల్లలు, శ్యామల్, ఆనంది. చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసిమెలిసి బానే ఉండేవాళ్ళం. నాకు శ్యామల్ బావ అంటే చాలా ఇష్టం. బావకి కూడా నేనంటే ప్రాణం. అయితే వికాస్ మావయ్యకి ఉన్నట్టుండి వ్యాపారంలో బాగా లాభాలు రావడం వలన వాళ్ళ సంపద ఆస్తి పెరిగింది. అది మా అమ్మకి ఈర్ష్యగా ఉండేది. ప్రతి విషయంలో వాళ్ళతో పోటీ పడేది. మా నాన్నని సూటిపోటి మాటలతో రోజు దెప్పుతూ ఉండేది. వాళ్ళు రోజు రోజుకి లక్షలు సంపాదిస్తుంటే మీరేమో లింగులింగుమంటూ బోడిని నెల జీతంతో మమ్మల్ని కష్టపెడుతున్నారు. మీ స్నేహితుడిని చూసి నేర్చుకోండి. కొన్ని రోజులకి మా రెండు కుటుంబాల మధ్య ప్రేమ అనురాగం తగ్గిపోయాయి. పైకి పలకరించుకుంటున్నా మా అమ్మకి కుమారి అత్తకి ఒకరిపై ఒకరికి కడుపు మంట. నాన్న వికాస్ మావయ్య మధ్య కూడా దూరం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు పక్కూరు నుండి ఆనందిని చూడ్డానికి పెళ్లివారు వచ్చారు. కానీ మా అమ్మ వాళ్ళకి లేనిపోని చాడీలు చెప్పి ఆ సంబంధం నాకు కుదిర్చింది. చూడండి, వాళ్ళలాగా మాది నడమంత్రపు సిరి కాదు. వాళ్ళలాగా అక్రమ మార్గంలో డబ్బులు కడించకుండా కష్టపడి సంపాదించుకున్నాం. మా పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అమ్మాయి కాకి నలుపు. వాళ్ళంత కట్నం అయితే మేము ఇవ్వలేం, కానీ మాకొక్కగానొక్క కూతురు. మా తర్వాత ఇల్లు పొలం అంతా అల్లుడికే. అలా నేను ఎంత ప్రాధాయపడుతున్నా శ్యామలాబావంటే నాకు ఇష్టమని చెప్పినా వినలేదు. ఆఖరికి గ్రామ పెద్దకు కూడా విషయం చెప్పాను. నా పెళ్లి నేను ప్రేమించిన మా బావతో చెయ్యమని బ్రతిమలాడాను. అమ్మా, ఇది మీ ఇంటి సమస్య. నేను గాని ఊర్లో వాళ్ళు ఎవరు గాని ఈ విషయంలో నీకు సహాయపడలేము. నేను తెచ్చిన సంబంధం చేసుకోకపోతే చస్తామని నన్ను బెదిరించి నాకు కళ్యాణ్తో పెళ్లి చేసింది మా అమ్మ. నేను కూడా మా ఇంట్లో ఎంత బ్రతిమలాడినా మా అమ్మ సుధాతో నా పెళ్లికి ఒప్పుకోలేదు. నీ చెల్లికొచ్చిన సంబంధం చెడగొట్టిన వాళ్ళ ఇంటికి అల్లుడవడానికి సిగ్గులేదేట్రా నీకు? పెళ్ళైన తరువాత మొదటిసారి అల్లుడు ఇంట్లో అడుగు పెడుతున్నాడని మా అమ్మ సంబరపడిపోతూ తెగ హడావిడి చేసింది. అల్లుడు, నీకిష్టమైన పిండి వంట ఏంటో చెప్పు, చేసి పెడతాను. రాగిపిండితో చేసిన చేగోడీలంటే ఇష్టం అత్తా. సరే అని రాగి పిండి కోసం ఎక్కడ వెతికినా రాగులు ఉన్నాయి, కానీ పిండి లేదు. ఇంకా సిగ్గు చంపుకుని మా అమ్మ కుమారి అత్త వాళ్ళ ఇంట్లో పిండి అడిగి తెచ్చింది. సమయానికి ఆదుకున్న వదిన
ఇదిగో సేరు రాగి పిండికి బదులుగా సేరు జొన్న పిండి ఇస్తున్నాను, బాకీ చెల్లు. సరే సరే, ముందెళ్ళి అల్లుడికి చేగోడీలు వండేట్టు. నేను కూడా నా కొడుక్కి కోడి కూర గారెలు వండుతున్నాను. పిండి పట్టుకుని వచ్చి హడవిడిగా అల్లుడికి చేగోడీలు వండుతూ ఉంది. తిప్పులడికి బడాయి కాకపోతే ఏటి, దాని కొడుక్కి కోడి కూర వండుతుందని ఓ బడాయి పోతుంది అని మా అమ్మ నాకు తన అల్లుడికి చేగోడీలు కనీసం రుచి కూడా చూడకుండా పెట్టింది. అత్తయ్య, ఒట్టి చేగోడీలు ఎలా తినేది? నాకు నంచుకోవడానికి పాలు కూడా ఉండాలి. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పాలు లేవు. వీధిలోకి వెళ్లి కొని తెచ్చే సమయం కూడా లేదు. కంచెం ముందు కూర్చున్నారు అల్లుడు కూతురు. ఇంకో దారి లేక ఇంకోసారి కుమారి అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి పాలడిగి తెచ్చింది. వదినా, సాయంత్రం నువ్విచ్చిన లోటాడు పాలు తిరిగిచ్చేస్తాను. సరే, ఎలా అయినా ఇచ్చే. నా కొడుక్కి రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుంది. అదే లోటాలో నేను నా భర్త పాలల్లో చేగోడీలు ముంచుకొని తిని పడుకున్నాం. నా భర్తకి చెగోడీలు ఇష్టం అవ్వడంతో ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేశాడు. లోటా పాలు చూస్తే అలానే ఉన్నాయి, నిండుగా. చేగోడీలు పాలను పీల్చుకోవు కదా, అదే రొట్టెతో మొత్తం పాలు పీల్చేసేది. దానికి ఎలాగో లోటా పాలు బాకీ. ఇందులో మహా అయితే 3 చెంచాలు తగ్గాయి అని అదే లోటాలో కొద్దిగా నీళ్లు కలిపి వెళ్లి కుమారి అత్తకి బాకీ చెల్లించేసింది. అదేమీ తెలియని నేను అలవాటు ప్రకారం పడుకునే ముందు లోటాడు పాలు తాగి పడుకున్నా. తెల్లవారేసరికి ఆ ఇంట్లో సుధారాణి, కళ్యాణ్ చనిపోయారు. మా ఇంట్లో నేను చనిపోయా. విషయం ఏంటి అంటే, మా నాన్న వికాస్ గారు వ్యాపారం నిమిత్తం కాబూల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పకీర్కి కడుపు నిండా భోజనం పెట్టించారంట. అప్పుడు ఆ పకీర్ చాలా మహిమగల పాషాణ గులాబీ ఇచ్చారంట. ఇది రాళ్ల మధ్యలో పెరిగే పాషాణ గులాబీ సంవత్సరానికి 1 పువ్వు మాత్రమే పోస్తుంది. దీనిని మీ ఇంట్లో ధాన్యం, పిండి, పప్పులు నిల్వ చేసే అండాలో, డబ్బు దాచే పెట్టెలో కొద్ది కొద్దిగా వేయి. మీ ఇంట్లో ధాన్యానికి కొదవ ఉండదు, సిరి సంపదలు పెరుగుతూ ఉంటాయి. నాగలి తీర్చినందుకు ఇదే నా బహుమానం. కానీ జాగ్రత్త, పాషాణ గులాబీ విషపూరితం. ఆ పకీరిచ్చిన పువ్వు రెక్కలు మా ఇంట్లో డబ్బులు బీరువాలో, ధాన్యాగారంలో, పిండి జాడీలలో వేసినప్పటి నుండి మా నాన్నకి బాగా కలిసి వచ్చింది. బాగా డబ్బు గడించారు. ఆ రోజు మా అమ్మ ఇచ్చిన నేరేడు రాగి పిండితో ఆ పాషాణ పువ్వు రెక్క కలిసిపోవడం వలన ఆ పిండి విషం అయ్యింది. చేగోడీలు పాలల్లో ముంచడం వలన పాలు కూడా విషం అయిపోయాయి. విషం కలిపిన పిండితో చేసిన చేగోడీలు తిన్న సుధా, కళ్యాణ్, ఆ పాలు తాగిన నేను, ముగ్గురం చనిపోయాం. ప్రేమించుకొని పెద్దవాళ్ల అహం వలన భగ్న ప్రేమికులయ్యాం. ఒకరిపై ఒకరి ప్రేమ తీరకపోవడం వలన ప్రేతాత్మలయ్యాం. మాలాగా ఇంకా ఏ జంటకి జరగకూడదని గ్రామ పెద్ద కల్లో కనబడి మేము తిని తాగి చచ్చిన ఆ రాగి పిండి పాలుని పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు మాకు విందుగా పెట్టి మా అనుమతి తీసుకోవాలని నియమం పెట్టాం. కాబోయే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులని చూసి వాళ్ళకి పెళ్లి ఇష్టమో లేదో వాళ్ళ మనసులో మాటని బట్టి కనుక్కునేవాళ్ళం. అది అవ్వ జరిగింది. మరి మీ సమాధికి ఆ శక్తి ఎక్కడిది? నా బేతాళ మంత్రదండాన్ని తిప్పి కొట్టే శక్తి ఆ సమాధికి ఎలా వచ్చింది? మేము చనిపోయాక మా అమ్మా నాన్నలకి మా చావుకి కారణం ఆ పాషాణ గులాబీ అని అర్థమైంది. అమ్మో, నేనిచ్చిన పిండిలో పువ్వు కలిసింది. అందుకే దాని కూతురు అల్లుడు చచ్చారు. ఈ విషయం తెలిస్తే గ్రామం పెద్ద ఉరిశిక్ష వేసి చంపేస్తారు నన్ను. ఆ పువ్వు రెక్కలు మొత్తం తీసుకురా అని ఆ పకీరు ఎప్పుడో ఇచ్చిన ఆ పువ్వు మొత్తం తీసి ఎవరికి అనుమానం రాకుండా నా శవంతో పాటు సమాధిలో పాతి పెట్టారు. ప్రేమించిన సుధాతో నా పెళ్లి జరగలేదు అన్న బాధతో నేను విషం తాగి చచ్చా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మీ ఇద్దరికి ఆత్మశాంతి కలగాలంటే ఏం చెయ్యాలి? మా ఇద్దరి పెళ్లి అవ్వాలి. మేము భార్యాభర్తలు అవ్వాలి. ఓస్, అదెంత పని? ఇప్పుడే మీ పెళ్లి చేస్తాను. నాకు కళ్యాణ్తో పెళ్ళయింది. ఇప్పుడు నేను ఆయన భార్యని. నేనిప్పుడు పైలోకాలకి వెళ్ళిపోతే వచ్చే జన్మలో కూడా నా పెళ్లి కళ్యాణ్తోనే అవుతుంది. 7 అడుగులు వేస్తే 7 జన్మల బంధం అర్థమయ్యింది. ఇంతలో పిల్లి దెయ్యం, పొట్టి దెయ్యం అక్కడికి వచ్చి జుజుమురా డబ్బా తెరిస్తే అందులో జుజుమురా తాళి ఉంది. అవతంత్రం వేసి కళ్యాణ్ని పిలవగానే కళ్యాణ్ ఆత్మ వచ్చి ఆ తాళిని తీసి సుధా ఆత్మ మెడలో వేయగానే కళ్యాణ్ బ్రతికి ఉన్నప్పుడు సుధా మెడలో కట్టిన తాళి నల్లగా మాడి రాలిపోయింది. జుజుమర తాళి కట్టామంటే ఇద్దరి మధ్య ఉన్న పెళ్లి బంధం విడిపోయినట్టే. వాళ్ళ పెళ్లి బంధం విడిపోగానే కళ్యాణ్ సుధుల ఆత్మలు జ్యోతిల్లా మారిపోయాయి. అవ్వా, జ్యోతిలా మారిపోయిన నా సుధాని నేను ఎలా పెళ్లి చేసుకుంటా? తన పైలోకాలకి వెళ్ళిపోతుంది. మంత్రం చదివి జ్యోతిల ఆకాశంలోకి వెళ్లిపోతున్న సుధా ఆత్మని అవ్వ పిల్లి దెయ్యంలోకి ప్రవేశపెట్టింది. నీ కోరిక తీరాలంటే నీ పగ కోపం వదిలి నువ్వు కూడా ఆత్మగా మారిపో. అలా అనగానే శ్యామలరావు ప్రేతాత్మ కూడా ఆత్మగా మారిపోయింది.
దానిని పొట్టిదెయ్యంలోకి అవ్వ ప్రవేశపెట్టింది. గ్రామ పెద్ద వెళ్లి పంతులు గారిని తీసుకువస్తే వేద మంత్రాలతో పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం రూపంలో ఉన్న సుధా శ్యామలరావుల పెళ్లి జరిగింది. అలా వాళ్ళ కోరిక తీరగానే అవ్వకి నమస్కారం చెప్తూ వాళ్ళ ఆత్మలు మాయమైపోయాయి. దెయ్యాల్లోకి ఆత్మలు వెళ్ళడం ఏమిటో, వాటికి నేను పెళ్లి చేయడం ఏమిటో, ఇందులో ఒక దెయ్యం నాకు కనిపించకపోవడం ఏమిటో, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే దెయ్యాలకు పెళ్లిళ్ళు చేస్తున్నా అని నన్ను తనినా తొత్తారు. అయ్యా గ్రామ పెద్ద గారు, మీ మీద ఉన్న గౌరవంతో నేను దెయ్యాలకి పెళ్లి చేశా. దయచేసి ఈ విషయం ఊర్లో ఎవరికీ చెప్పకండి. తెలిస్తే ఊర్లో నా పరువు పోతుంది అని అక్కడి నుండి పరుగును వెళ్లిపోయాడు. పిల్లిదెయ్యం పొట్టిదెయ్యంలో నుండి ఆత్మలు వెళ్లిపోగానే వాళ్ళు మామూలయ్యారు. పిల్లిదెయ్యం మెడలో తాలిబొట్టు చూసుకుని, ఏంటంటిది? నా మెడలో తాలిబొట్టు ఎలా వచ్చింది చెప్పమా? అదో పెద్ద కథలే, అరిచి గీ పెట్టను అంటే చెప్తాం. దాని మెడలో తాలి కదా, దానికి తెలిసే అవ్వా, తెలియనట్టు నటిస్తోంది టొక్కులోడి. అసలు ఆ జుజుమురా తాలి కథ ఏంటి అవ్వా? విచిత్రంగా తాళితో తాళిని తెగతింపులు చెయ్యడం ఏంటవ్వా? అది ఓ పెద్ద కథ, సమయం వచ్చినప్పుడు చెప్తాలే.